మనిషి పుట్టినప్పటి నుండి దాదాపు 10 లక్షల సంవత్సరాల వరకు అతని ఒంటి మీద బట్టనేదే లేకుండా మిగతా జంతువుల్లాగా నగ్నంగానే తిరిగాడు. ఆ టైంలో మనిషికి కూడా మిగతా జంతువుల్లాగా ఒంటి మీద మొత్తం వెంట్రుకలుండేవి. కానీ కాలక్రమంలో మనిషి శరీరం నుండి అవి అంతరించిపోయి ఒక్క తల మీద మాత్రమే దట్టంగా పెరిగాయి. మనిషికి మిగతా జంతువులన్నింటికీ ఉన్న తేడా కూడా ఇదొక్కటే. తల మీద వెంట్రుకలు ఉన్నాయంటే వాడు మనిషి అని అర్థం. తల మీద మాత్రమే కాకుండా స్త్రీ పురుషులెవ్వరికైనా బాహుమూలాల్లో, పురుషులకు మిగతా శరీర భాగాల్లో అక్కడక్కడ కూడా ఈ వెంట్రుకలు ఉంటాయి. అయితే మనిషికి తల మీద ఉండే వెంట్రుకలని జుట్టు అని, మూతిపై ఉండే వెంట్రుకల్ని మీసాలని, మూతి కింద ఉండే వెంట్రుకల్ని గడ్డమని, ఒక్కో ప్రదేశంలో ఉండే వెంట్రుకల్ని ఒక్కో పేరుతో పిలుస్తాం. మరి ఈ వెంట్రుకల వల్ల మనిషికి ఏమైనా ఉపయోగం ఉందా అంటే నిజం చెప్పాలంటే ఏ ఉపయోగము లేదు. వీటిని ఉంచినా తీసేసినా మనిషికి ఏం ఫరక్ పడదు. ఇవి కేవలం అందం కోసం మాత్రమే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నా కూడా స్త్రీలందరికీ పొడవు జుట్టు, పురుషులకి చిన్న జుట్టు ఉంటుంది. ఇది కేవలం వాళ్ళిద్దరి మధ్య ఒక డిఫరెన్స్ కోసమే అలా డిసైడ్ అయ్యారు తప్ప దీని వెనకాల ప్రత్యేకమైన రీజన్ అంటూ ఏమీ లేదు. ఇంకా చెప్పాలంటే పూర్వం మగాళ్ళకి కూడా లాంగ్ హెయిర్ ఉండేది. ఒకప్పుడు వెంట్రుకల్ని అధికారానికి, బలానికి సింబాలిక్గా చూసేవాళ్ళు. సీజర్ అనే చక్రవర్తి పేరు ఇదే విధంగా వచ్చింది. సీజర్ అంటే డిక్షనరీ ప్రకారం పొడవాటి వెంట్రుకలు కలవాడని అర్థం. అలాగే కైజర్, జార్ అనే చక్రవర్తుల పేర్లు కూడా ఇలాంటి అర్థంలోనే పుట్టాయి. అయితే ప్రస్తుతం మగాళ్ళు లాంగ్ హెయిర్ పెంచుకోవడం అనేది జస్ట్ ఫ్యాషన్ కోసం మాత్రమే. సిక్కు మతంలోనూ కొందరు ఆధ్యాత్మిక వ్యక్తులు, జ్ఞానోదయం పొందిన వాళ్ళు వాళ్ళ వెంట్రుకల్ని కట్ చేయరు. ప్రతి మనిషి తల మీద సుమారు 1,00,000 వెంట్రుకలు ఉంటాయి. కొన్ని కారణాల వల్ల ఈ సంఖ్య మారుతూ వచ్చింది. నల్లగా ఉండే వాళ్ళ తల మీద కంటే తెల్లగా ఉండే వాళ్ళ తల మీద ఎక్కువ వెంట్రుకలు ఉంటాయి. బంగారు రంగు జుట్టు గల వాళ్లకు 1,40,000 వెంట్రుకలుంటే గోధుమ రంగు వెంట్రుకల వాళ్లకు 1,08,000 వరకు ఉంటాయి. ఎర్రటి వెంట్రుకల వాళ్లకు 90,000 దాకా ఉండొచ్చు. మన తల మీద ఉండే ప్రతి వెంట్రుక ఫోలికల్ అనబడే చర్మపు సంచిలోంచి పుట్టుకు వస్తుంది. ఈ సంచి అడుగు భాగాన పాపిలా అనబడే కుదురు ఉంటుంది. ఇలా పుట్టుకొచ్చిన వెంట్రుక ఒక రోజుకు మిల్లీమీటర్లో 3వ వంతు చొప్పున పెరుగుతుంది. ఒక వెంట్రుక జీవితకాలం సుమారు 6 సంవత్సరాలు. ఆ తర్వాత అది రాలిపోయి ఆ ప్లేస్లో మరో కొత్త వెంట్రుక వస్తుంది. ఇలా మనిషి జీవితకాలంలో ఒక చోట నుండి దాదాపు 20 సార్లు ఒక వెంట్రుక పుడుతుంది. ఆ తర్వాత రాలిన వెంట్రుక ప్లేస్ ఖాళీగా ఉంటుంది. అయితే తల మీద ఉండే మొత్తం వెంట్రుకల్లో 10% మాత్రమే వెంట్రుకలు ఏ ఎదుగు బొదుగు లేకుండా అలా పడుంటాయి. అలా 3 నెలల పాటు ఉండి ఆ తర్వాత రాలిపోతాయి. వెంట్రుకలు రాలిపోవడానికి ప్రస్తుతం అనేక కారణాలున్నాయి. తినే ఆహారం, నీరు, కాలుష్యం, ఇలా ఇంకా చాలా. అయితే మగాళ్ళలో ఒక ఏజ్ తర్వాత వెంట్రుకలు రాలిపోయి బట్టతల వస్తే స్త్రీలలో ఇది అంతగా ఉండదు. దానికి కారణం మగాళ్ళలో ఆండ్రోజన్ అనే సెక్స్ హార్మోన్ ఎక్కువ ఉత్పత్తి అవ్వడం. అంటే బట్టతల ఉన్న వాళ్ళలో సెక్స్ కోరికలు ఎక్కువ ఉంటాయని అర్థం. అయితే ఇది వంశ పారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా చిన్న వయసులోనే జెండర్ మార్చుకున్న ట్రాన్స్జెండర్స్లో బట్టతల అస్సలు రాకపోవడానికి కారణం కూడా ఈ హార్మోన్ ఉత్పత్తిని ఆపేయడమే. బౌద్ధ భిక్షువులు ఎప్పుడూ గుండుతోనే ఉండటానికి కారణం కూడా వాళ్ళు తమ పురుషత్వాన్ని విరమించుకున్నామని ప్రకటించుకోవడమే.